సారీ బావా, నీతో గతానికి సమాధి కడదామని నేను చూస్తున్నాను. కానీ ఎవరో ఒకరు దాన్ని తవ్వి బయటికి తీస్తున్నారు. సారీ చెప్పాల్సింది నువ్వు కాదే మజా, నేను. ఆ రుక్మిణమ్మతో అనవసరంగా నువ్వు మాటలు పడ్డావు. ఆవిడది కడుపు తీపి బావా. కూతురు చెడ్డదైనా ఆ విషయాన్ని ఆమెలోని అమ్మతనం ఒప్పుకోదు. అందుకే అలా మాట్లాడింది. నేనింతకాలం నీలోని మంచితనాన్ని తెలుసుకోలేకపోయాను. అలాగే కావేరి మంచితనం ముసుగులో బతుకుతుందన్న విషయం నేను తెలుసుకోలేకపోయాను. బావేంటి నన్ను మంచిదానివని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు? ఇప్పుడు అసలు విషయం బయటపడితే నన్ను మెడపట్టుకుని బయటికి గెంటేస్తాడేమో. బావా, కొన్ని విషయాలు తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఇప్పుడైనా నువ్వు కావేరి బారి నుంచి బయటపడ్డావు. నాకంతే చాలు. ఏమజా, ఆ రుక్మిణమ్మ అన్న మాటలకి నువ్వేం ఫీల్ అవ్వకు. వాళ్ళు ఇంకా నన్ను మోసం చేయాలని చూస్తున్నారు. అందుకు నువ్వు అడ్డుగా ఉన్నావని నిన్ను ద్వేషిస్తున్నారు. పర్వాలేదని చెప్పాను కదా బావా, ఇక ఆ విషయం మర్చిపో. సంధ్య కోసం కావేరి కాకి తిరుగుతున్నారు. వాళ్ళకంట పడితే సంధ్యతో నిజం చెప్పిస్తారు. ఇప్పుడు నేను ఆడిన నాటకం మొత్తం బయటపడిపోతుంది. ముందు సంధ్యకి ఫోన్ చేసి డబ్బులు రెడీగా ఉన్నాయి, నువ్వు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపో, కావాలంటే చెక్ నీ అకౌంట్లో వేస్తాను అని చెప్పాలి. ఎస్. రా. ఎవరు కాల్? యమజ మేడం కాల్ చేస్తున్నారండి. హలో, మీకు రావాల్సిన అమౌంట్ మీ అకౌంట్లో పడిపోతుందండి. మీరు వెళ్ళిపోతానన్నారు కదా, వెంటనే వెళ్ళిపోండి. యాడికే పోయేది? ఏమైందా మజా? ఏం లేదు బావా, ఏం లేదు. నీ కళ్ళల్లో భయం నాకిక్కడ కనిపిస్తుంది. ఈ సంధ్య నడ్డు పెట్టుకుని నా జీవితాన్ని నాశనం చేయబోయారు. కానీ దేవుడున్నాడు కదా, అందుకే సంధ్య నాకు దొరికింది. ఇంక నీ బతుకు బజారు పాలే. అర్జున్ బాబు ముందు మొత్తం బయట పెట్టిస్తాను. వస్తున్నా. పద. అనుకున్నదంతా అయింది. సంధ్య కావేరికి దొరికిపోయింది. ఇప్పుడెలా? నిజం బాబాకి తెలిస్తే నన్ను బ్రతకనివ్వడు. ఏమైంది మజా? ఏం లేదు బావా, నా ఫ్రెండ్కి బాలేదంట, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఓ అవునా, సరే ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను డ్రాప్ చేసేసి వెళ్తాను. వద్దు బావా, ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది కదా, ఇద్దరం వెళ్ళకపోతే కుదరదు. నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను నా ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళొస్తాను. బాయ్ బావా. జాగ్రత్త. దేవుడా, ఇప్పుడు కావేరిని ఎలా ఆపాలి? కావేరి, కాసేపట్లో ఇంటికి చేరతాం. సంధ్య మంజులు నిజం చెప్పేస్తే అర్జున్ యమజను మెడబట్టి బయటకు కెట్టేస్తాడు. అప్పుడిక కథకు హ్యాపీ ఎండింగ్ వచ్చేస్తుంది. ఏ మంజు, భయపడుతున్నావా? అనుకున్నది అనుకున్నట్లయితే ఓకే మేడం, కానీ అక్కడున్నది యమజ. ఏదో ఒక ఎత్తు వేస్తుంది. యమజ ఆల్రెడీ భయపడిపోయింది. కావేరి ఫోన్లో మాట్లాడుతుంటేనే వణికిపోయింది. తను చివరి వరకు అలాగే కనిపిస్తుంది.
నిజానికి యమజ ఒక రాక్షసి. అలాంటి వాళ్ళని సడన్ గానే దెబ్బతీయాలి. మీరు తనకి ఫోన్ చేసి తప్పు చేశారు. ఇప్పుడు తన అలర్ట్ అయిపోతుంది. లేదు మంజు, ఈసారి ఏం చేసినా నా నుంచి తప్పించుకోలేదు. మీ ఇద్దరి సాక్ష్యంతో అర్జున్ బాబుకి నిజం తెలిసిపోతుంది. అయినా నువ్వింకా యమజన్ సపోర్ట్ చేస్తున్నావేంటి? నేను సపోర్ట్ చేయడం లేదండి, మీకు జాగ్రత్త చెప్తున్నానంతే. యమజ ఎలాంటిదో తనని దగ్గరుండి చూసినా నాకు తెలుసు. అప్పుడు యమజ దగ్గర ఆస్తుంది కాబట్టి ఎన్ని వేషాలైనా వేసింది. ఇప్పుడు అవన్నీ కుదరవు. చూడండి, మీరిద్దరూ మీ అవసరాల కోసం యమజతో కలిసి ఇదంతా చేశారని నాకు తెలుసు. కానీ దాని ఫలితం అనుభవించింది నేను. చెయ్యని నేరానికి నింద మోయడం ఎంత కష్టమో తెలుసా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్త నువ్వు పద్ధతవు అంటే ఎలా ఉంటుందో తెలుసా? కన్న కూతురులా చూసుకున్న అత్తగారు అనుమానంగా చూస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు మొగుడెందుకు వదిలేశాడా అని అంటుంటే ఆ నరకం ఎలా ఉంటుందో తెలుసా? సారీ కావేరి, నేనంత దూరం ఆలోచించలేదు. నాన్నగారి ఆపరేషన్ ఎలా అయినా చేయించాలనుకున్నానంతే. అవునండి, నేను కూడా అంత దూరం ఆలోచించలేదు. డబ్బులొస్తున్నాయి కదా చాలు అనుకున్నాను. కానీ మీరెంత బాధపడుతున్నారో ఇప్పుడు తెలుస్తోంది. మేము అర్జున్ గారి ముందు ఆ యమజ నిజస్వరూపం బయట పెడతాం. అది చేసిన తప్పుని సర్దిద్దుకోవడం అంటే. మనందరం ఒక మాట మీదుంటే యమజనే కాదు, యమజతో పాటు అనసూయను కూడా బయటకు గెంటేయొచ్చు.